కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యా రాశి కిందకు వస్తారు. ఈ పరాభావన సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. ఇక గురుగ్రహం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. 31 మే 2026 వరకు అన్ని విధాలుగా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలగజేస్తూ ఉంటాడు. పేరు ప్రతిష్టల మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో గురుగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందో నూతన వాహన సౌఖ్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. స్త్రీలకి, భార్యకి సువర్ణ సంబంధమైన లాభాలు కలగజేస్తూ ఉంటారు. అదేవిధంగా శాంత స్వభావాన్ని అనేది మీకు ఆకర్షిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చక్కటి శ్రమ అనేది ఇక్కడ చేయటం వల్ల మంచి మార్కులు పొందుతూ ఉంటారు. వ్యవసాయదారులకి సంవత్సరం చాలా బాగా దిగుబడి అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చక్కటి తల్లి, తండ్రి సౌఖ్యాన్ని ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. ఇక యువకులు మొత్తం కూడా న్యాయవర్తనంగా జీవించి జీవితంలో మంచి అభివృద్ధి అనేది, కీర్తిని అనేది సంవత్సరము పొందుతూ ఉంటారు. ఇక 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వార్జిత ధనం అంటే మీ సొంతంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో దాని ద్వారా భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎదిగినటువంటి పుత్ర సంతానం వల్ల మీ చిరకాల స్వప్నాల మొత్తం కూడా కార్యరూపం దాల్చుకుంటూ ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. సంగీత ప్రీతి, వేదాంత ప్రీతి అనేది పెరుగుతూ ఉంటుంది. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. కార్యాలయంలో మీ కింది స్థాయి అతి చక్కటి సేవ వర్గం మీకు లభిస్తూ ఉంటుంది. ప్రమోషన్స్ లభిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈ కాలం మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. ఇక 31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2020 వరకు కన్యా రాశి వారికి బృహస్పతి వల్ల కొన్ని లాభ నష్ట ఫలితాలు కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సంబంధ విషయాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పెద్దలు డాంబికమైనటువంటి ధర్మ కార్యక్రమాలు చేయటం వల్ల అధిక వ్యయాన్ని, ఖర్చుని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కాలంలో యువకులు స్త్రీ సంబంధ విషయాలు తప్పుడు పనులు చేయటం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ సూచన కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి ప్రజలతో విరోధం ఎదురవుతూ ఉంటుంది. ప్రజా సంబంధ శాసనాలు చేయనప్పుడు పలు మార్లు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. జూద సంబంధ క్రీడల్లో ఎవరైతే ఉంటారో, జూదం ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీ నష్టాన్ని ఈ సమయంలో పొందుతూ ఉంటారు. ఈ కాలంలో సంతాన ప్రయత్నాలు ఫలించవు. 24 జనవరి 2027 నుంచి పరాభావన సంవత్సరం పూర్తి ఏప్రిల్ వరకు కన్యా రాశి బృహస్పతి తిరిగి మంచి ఫలితాలు కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి పరాభావన సంవత్సరం శని వలన కొన్ని లాభ నష్ట ఫలితాలు కలగజేయడం అవకాశం ఉంటూ ఉంటుంది. ఎవరి జాతకంలో శని నీచంలో కానీ, వక్రంలో కానీ, ఎక్కడైనా శని అనుకూలమైన స్థానం లేకపోయినట్టయితే మీ యొక్క జాత చక్రం ప్రభావం వల్ల కొద్దిగా ఈ సంవత్సరం కన్యా రాశి వారు కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకులు గురుగ్రహ బలం లేని వారికి శని వలన దుర్జన స్త్రీ సహవాసం అనేది ఎదురవుతూ ఉంటుంది. అన్య సంక్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. స్త్రీ సంబంధ అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ నష్టాలు పొందుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామి మధ్య గొడవలు, అనారోగ్యాలు, సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వినికిడికి సంబంధించినటువంటి సమస్యలు అంటే చెవికి సంబంధించిన సమస్యలు మీకు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో ఇతరులపై ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ దోషం కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం తరచూ శనివారం రోజున శనేశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, బ్రాహ్మణులకి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మంచి లాభాన్ని పొందడానికి కన్యా రాశి వారు కనిపిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కేతు, రాహు యొక్క ప్రభావం చూసినట్టయితే సంతాన సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా విషయాల మొత్తం కూడా మంచి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కోర్టు సమస్యల మొత్తం కూడా పోతూ ఉంటాయి. రాహు మీ జాతకం అనుకూలంగా ఉన్నట్టయితే గృహ నిర్మాణము, గృహాల్లో విలాసవంతమైన జీవితం కోసం ఏర్పాట్లు మొత్తం కూడా చేసుకుంటూ ఉంటారు. పరదేశ సంచారం చేస్తూ ఉంటారు, అంటే ఇతర దేశాల కోసం వెళ్తూ ఉంటారు. సంతాన విషయంలో దత్తత తీసుకోవాలనేటువంటి ఆలోచన ఈ సంవత్సరం మీకు రూపుదాలుస్తూ ఉంటుంది.
ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైనటువంటి దత్త సంతాన యోగం కలుగుతూ ఉంటుంది. స్త్రీలకు గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధ భారీ కాంట్రాక్టులు లభిస్తూ ఉంటాయి. కన్యా రాశి వారికి కేతు విషయానికి వచ్చినట్టయితే ఈ కన్యా రాశి వారికి పరాబలాంశ కేతువు మంచి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎవరి జాతకంలో కేతు మహాదశ గాని కేతు అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళు మంచి లాభాన్ని, గృహయోగాన్ని, వ్యాపార లాభాన్ని మొత్తం కూడా పొందుతూ ఉంటారు. జనవరి 27 వరకు ఫిబ్రవరి మాసంలో కేతు మంచి లాభదాయక ఫలితాలు ఇక్కడ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కన్యా రాశి గురించి. ఏదైనప్పటికీ కన్యా రాశి వారికి జాత చక్రం గురుబలం అనేది అధికంగా ఉన్నట్టయితే శని, రాహు, కేతు సంబంధించినటువంటి ఫలితాలని కొద్దిగా తప్పించుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ జాతచక్రాన్ని పరిశీలన చేయించుకొని జాతకంలో గురు బలాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మంచి లాభాలను పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనము తులారాశి గురించి తెలుసుకుందాం.